శుభోదయం. దూరదర్శన్ ప్రభాత వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా నేడు 103 అమృత్ భారత్ స్టేషన్లకు శ్రీకారం. రాజస్థాన్లోని బికనీర్ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని. రైల్వే మౌలిక సదుపాయాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందన్న మోదీ. సరికొత్త రూపంతో పునఃప్రారంభానికి బేగంపేట్, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లు. తెలంగాణ వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దుకున్న అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు. యుఏఈ, జపాన్ చేరుకున్న భారత దౌత్య బృందాలు. పాకిస్తాన్ తీరును ఎండగట్టనున్న భారత్. నేడు కరీంనగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఏక్తా యాత్ర. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో 50,000 మందితో ర్యాలీకి ఏర్పాట్లు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు. అధికార యంత్రాంగం అప్రమత్తం. మార్కెట్లలో ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. రానున్న 2 రోజులు విస్తారంగా వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచన. వార్తల్లోని వివరాలు. అమృత్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగానే గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని బికనీర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 18 రాష్ట్రాల్లోని 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. 1,100 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 86 జిల్లాల్లో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లు ఆధునిక సౌకర్యాలు, స్థానిక సంస్కృతి, దివ్యాంగులకు అనుకూల సదుపాయాలతో తీర్చిదిద్దారు. భారత రైల్వే మౌలిక వసతులకు నేడు చిరస్థాయి రోజని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్లు సౌకర్యాలు, కనెక్టివిటీని పెంచడంతో పాటు దేశ వైభవ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని ఎక్స్ వేదికగా చెప్పారు. మరిన్ని వివరాలు. దేశవ్యాప్తంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చుక్ చుక్ అంటూ ప్రయాణికులను గమ్యస్థానానికి సురక్షితంగా చేరవేస్తున్న రైళ్లు ప్రజల జీవితంలో ఎప్పటి నుంచో అంతర్భాగమయ్యాయి. ప్రయాణికులకు ఎప్పటి నుంచో సేవలందిస్తోన్న భారతీయ రైల్వే ఇప్పుడు కొత్త అధ్యాయానికి తెరలేపుతోంది. ఎన్నో సంవత్సరాల క్రితం నలుమూలలా ఏర్పాటైన రైల్వే స్టేషన్లకు ఇప్పుడు కొత్త రూపురేఖలను అందిస్తోంది. ఇందుకు కేంద్రం అమృత్ భారత్ స్టేషన్ యోజనకు 2023లో శ్రీకారం చుట్టింది. తొలుత ఈ పథకం కింద సుమారు 1,300 స్టేషన్లను పునరాభివృద్ధి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో పునరాభివృద్ధి పనులు పూర్తయిన 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం జాతికి అంకితం చేయనున్నారు. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న ఈ అమృత్ భారత్ స్టేషన్లు నేడు విమానాశ్రయాలకు ధీటుగా కొత్త హంగులను సంతరించుకున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం భారతీయ రైల్వే స్టేషన్లను దశల వారీగా నవీకరించే దీర్ఘకాలిక ప్రణాళిక. ఈ పథకం కింద స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను విస్తరిస్తారు. విశాలమైన వెయిటింగ్ హాళ్లు, అధునాతన టాయిలెట్లు, అదనపు ప్లాట్ఫామ్లను స్టేషన్లలో ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఉచిత వైఫై, ఆధునిక సైనేజ్, ప్రయాణికుల సమాచార వ్యవస్థలు అందుబాటులోకి తీసుకొచ్చారు. సుగమ్య భారత్ మిషన్ కింద దివ్యాంగులకు అనుకూలమైన ర్యాంప్లు, లో హైట్ టికెట్ కౌంటర్లు, టాయిలెట్లు, బ్రెయిల్ సైనేజ్, టాక్టైల్ మార్గాలు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కొన్ని స్టేషన్లలో ఎగ్జిక్యూటివ్ లాంజ్లు, వ్యాపార సమావేశాల కోసం ప్రత్యేక ప్రదేశాలను అభివృద్ధి చేశారు. స్టేషన్ చుట్టూ అందమైన మొక్కలు, చెట్లు నాటి ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ పథకం కింద స్థానిక చేనేత, చిత్రకళలు, ఆహార ఉత్పత్తులు విక్రయించే కియోస్క్లు ఈ అమృత్ స్టేషన్లలో ఏర్పాటు చేశారు. అమృత్ భారత్ స్టేషన్ల ప్రత్యేకత ఏంటంటే ఇవి స్థానిక సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. ఉదాహరణకు అహ్మదాబాద్ స్టేషన్ మొడేరా సూర్య దేవాలయం నుంచి ద్వారకా స్టేషన్ ద్వారకాధీశ్ ఆలయాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. రైల్వే స్టేషన్లను బస్సు, మెట్రో వంటి ఇతర రవాణా సౌకర్యాలతో మెట్రోతో అనుసంధానించడం, రోడ్ల విస్తరణ, శబ్దం లేని ట్రాక్లు, పర్యావరణహిత పద్ధతులు ఈ పథకంలో భాగం. దీర్ఘకాలంలో స్టేషన్లను కేవలం రైలు కేంద్రాలుగా కాకుండా బహుముఖ నగర కేంద్రాలుగా మార్చడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ప్రారంభిస్తున్న 103 అమృత్ భారత్ స్టేషన్లలో తెలంగాణ నుంచి బేగంపేట్, కరీంనగర్, వరంగల్ స్టేషన్లున్నాయి. హైదరాబాద్ నగరవాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి బేగంపేట రైల్వే స్టేషన్ నగరం నడిబొడ్డులో ఉంది. ఈ స్టేషన్ను అమృత్ భారత్ పథకం కింద 26.55 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు.
రోజు 100 రైళ్లు ఈ స్టేషన్ గుండా ప్రయాణం చేస్తాయి. 15,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తారు. సుమారు 25.85 కోట్ల రూపాయలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్గా తీర్చిదిద్దారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 ఆగస్టులో ఈ స్టేషన్ పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉత్తర తెలంగాణ ప్రాంత వాసులకు మెరుగైన వసతులతో ఈ స్టేషన్ ఆకర్షణీయంగా మారింది. స్టేషన్ బిల్డింగ్లో 115 కిలోవాట్స్ సోలార్ పవర్ ప్లాంట్, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, కొత్త వెయిటింగ్ హాల్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఇక అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా వరంగల్ స్టేషన్ కూడా అధునాతన వసతులతో అభివృద్ధి చేశారు. సుమారు 25.41 కోట్ల రూపాయలతో కొత్త వసతులను కల్పించారు. రోజుకు 150 రైళ్లు ఈ స్టేషన్ గుండా వెళ్తాయి. 22,000 మందికి పైగా ప్రయాణికులు స్టేషన్ ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తారు. అమృత్ భారత్ స్టేషన్ యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ భారతీయ రైల్వే ప్రస్థానంలో అమృత్ భారత్ స్టేషన్లతో కొత్త ప్రస్థానం మొదలైందని పేర్కొన్నారు. ఈ స్టేషన్లు అభివృద్ధి వారసత్వానికి చిహ్నంగా నిలుస్తాయని అన్నారు. మొత్తం మీద కేంద్రం అభివృద్ధి చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్లు రైలు ప్రయాణికులకు కొత్త అనుభూతి, మెరుగైన సౌకర్యాలు అందించనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను ఆధునీకరించారు. ఇందులో రాజస్థాన్లోని బికనీర్ డేష్నోక్ స్టేషన్ కూడా ఉంది. ఇవాళ ప్రారంభం కానున్న రైల్వే స్టేషన్ను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. ఈ డేష్నోక్ స్టేషన్ను స్థానిక సాంస్కృతిక వారసత్వం, ఆ ప్రాంత నిర్మాణ శైలిని కలుపుకొని అభివృద్ధి చేసినట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. बहुत ही खुशी की बात है, बहुत ही हर्ष की बात है कि हमारे देश में 1300 स्टेशनों को नवनिर्मित करने का माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने जो संकल्प लिया है, उसमें पहला बैच 103 स्टेशंस का, उसका इनॉग्रेशन माननीय प्रधानमंत्री जी राजस्थान में देशनोक की इस पवित्र भूमि से, वीरों की इस भूमि से इनॉग्रेशन करेंगे. और ये पहला बैच है. अगले 8 महीनों में और 100 स्टेशन तैयार हो जाएंगे और 2027 तक 500 स्टेशन बनके रेडी हो जाएंगे. आपने देखा होगा हर एक जगह पे स्टेशन को यथासंभव लोकल आर्किटेक्चर, वहां की कला और लोगों के साथ मिलजुल के बनाने का एक प्रयास किया गया है. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను అత్యాధునిక సదుపాయాలతో అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను పునర్నిర్మించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 103 రైల్వే స్టేషన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ స్టేషన్లను నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 1300కు పైగా స్టేషన్ల అభివృద్ధికి 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారని తెలిపారు. మరోవైపు ప్రయాణికులు ఈ మార్పులపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రైల్వే స్టేషన్లలో అరకొర వసతులు ఉండేవని, ఇప్పుడు సమూల మార్పులు వస్తున్నాయని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద 103 రైల్వే స్టేషన్లు రెడీ అయి రేపు 22వ తారీఖు రోజున ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ కాబోతూ ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి బేగంపేట్, కరీంనగర్, వరంగల్ ఈ 3 రైల్వే స్టేషన్స్ కూడా పూర్తిగా సన్నద్ధమై రేపు గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. అన్ని ఆధునిక వసతులతో పాటు ప్యాసింజర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా, ముఖ్యంగా దివ్యాంగ్జన్కి అనుకూలంగా ఉండేట్టు స్టేషన్స్ని మొత్తంగా మలచడము, ర్యాంప్స్ కానీ, ఎస్కలేటర్స్ కానీ, లిఫ్ట్స్ ఇలా డెవలప్ చేయడము, అన్ని విభాగాలు స్టేషన్కి సంబంధించినవి అధునాతన హంగులతో, మోడర్న్ వసతులతో వీటిని డెవలప్ చేయడం జరిగింది. ఈ అమృత్ భారత్ కింద ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ని చూసేప్పటికల్లా నా మనసు చాలా ఆనందపడ్డది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కొంచెం టేకప్ చేసి దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేస్తుంది కాబట్టి ఈ మాలాంటి ప్యాసింజర్కి, సీనియర్ సిటిజన్కి చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఎక్స్కలేటర్స్ ఉన్నాయి, ఈ లిఫ్ట్లు ఉన్నాయి, తర్వాత కూర్చోడానికి హాల్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ విపరీతంగా బాగా చాలా అద్భుతంగా కనబడుతున్నది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో రైల్వే స్టేషన్ని అద్భుతంగా కనబడుతున్నాయి. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి అయితేనేమి, ప్యాసింజర్ల యొక్క అమిటీస్ ప్రొవైడింగ్లో అయితేనేమి చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. దానికి చాలా సంతోషంగా ఉంది నాకు.
ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీనే మా ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ సదుపాయాలు చేస్తుందంటే చాలా అభినందనీయము. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. వరంగల్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద సరికొత్త రూపంతో పునఃప్రారంభానికి సిద్ధమైంది. 25.45 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఎస్కలేటర్లు, విశాలమైన విశ్రాంతి గదులతో స్టేషన్ను అభివృద్ధి చేశారు. కాకతీయుల కళావైభవం ప్రతిబింబించేలా స్టేషన్ను తీర్చిదిద్దారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈ స్టేషన్ను ప్రారంభించనున్నారు. తెలంగాణలో అమృత్ భారత్ పథకం కింద రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తూ ఉండగా వరంగల్ స్టేషన్ ఒకటి. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఈ స్టేషన్లో 4 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. రోజు 31,887 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉండగా 137 రైళ్లు ఈ స్టేషన్ మీదుగా వెళ్తాయి. దేశంలోని ప్రముఖ ప్రాంతాలను కలిపే చారిత్రక ప్రాధాన్యం ఈ స్టేషన్కు ఉంది. ప్రయాణికుడు కృష్ణమూర్తి దూరదర్శన్తో మాట్లాడుతూ గతంలో అరకొర వసతులతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారని, అమృత్ భారత్ పథకం కింద కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించడంతో స్టేషన్ ఎయిర్పోర్ట్ను తలపిస్తోందని అన్నారు. ప్రయాణికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు వరంగల్ రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎయిర్పోర్ట్ టైప్లో మనకు ఇక్కడ అంతా ఫెసిలిటీస్ అన్నీ, మరుగుదొడ్లు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ప్రతి మన ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంది. దీని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కానీ ప్రతి స్టేషన్ కూడా ఈ విధంగా ఇంత డెవలప్ చేస్తుందని మేము కళలో కూడా అనుకోలేదు. చాలా బాగున్నది. ఈ గతంలో ఇటువంటి ఫెసిలిటీ లేకపోయేది. మొత్తం ఈ బండలు కానీ ఇవన్నీ ఏదైనా కూడా మనకు ఫెసిలిటీ మంచిగా ఉండకపోయేది. ప్యాసింజర్లు కూడా చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వెయిటింగ్ హాల్ కానీ ఇవైనా కూడా చాలా బాగా ఉన్నాయి. నైరుతి రుతుపవనాల కదలిక ఆశాజనకంగా ఉందని, మరోవైపు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో నిన్న నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షం కురిసినట్లు తెలిపారు. రానున్న 5 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో అత్యధికంగా 8.64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్లో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిశాయి. వర్షాలతో పాటు ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు నగర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. అంబర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్పేట్, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, బోడుప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, కొత్తపేట, మలక్పేట్, మారేడుపల్లి వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాళ్లతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడడం, విద్యుత్ సరఫరా ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని తొలగించడానికి జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. హైదరాబాద్లో సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని సీఎం సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ముందస్తు రుతుపవనాలపై జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలోకి ప్రవేశించనున్న రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఏ విధమైన విపత్తులు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ముందస్తు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మార్గదర్శకాలను విడుదల చేశారు. తమ జిల్లాల్లో వరదలు, వర్షాల ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈసారి 12 SDRF బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఒక్కో బృందంలో తెలంగాణ స్పెషల్ పోలీసుకు చెందిన 100 సుశిక్షితులైన పోలీసులు ఉంటారని అన్నారు. భారీ వర్షాలకు వచ్చే జిల్లాల్లో ఈసారి ప్రత్యేకంగా అదనపు NDRF బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునఃస్వాగతం. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ అధికారికంగా వెల్లడించింది. మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు 2018 నవంబర్ నుంచి మావోయిస్టు పార్టీకి సుప్రీం కమాండర్గా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియన్నపేట గ్రామానికి చెందిన కేశవరావు మిలిటరీ ఆపరేషన్లలో సిద్ధహస్తులు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి. ఛత్తీస్గఢ్లోని చింతల్నార్ ఘటనలో వ్యూహం కూడా ఆయనదే. సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై దాడి వ్యూహం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్ర కర్మతో పాటు మరో 27 మంది మరణించారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. దీనిలో భాగంగా నేడు 103 ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లు ఉండగా వాటిలో బేగంపేట్, వరంగల్తో పాటు కరీంనగర్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి హనుమాన్ల సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, కరీంనగర్ రైల్వే స్టేషన్ కు సంబంధించి ప్రారంభం కోసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్రమ్ పాషా, దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్కీమ్ కింద ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ ప్రారంభించే కార్యక్రమానికి ఈ తెలంగాణలో 3 ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి బేగంపేట, వరంగల్తో పాటు కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉంది. అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇప్పటికీ అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు. పూర్తిగా స్టేషన్ అంతా కూడా రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. మరో పక్క చూసుకుంటే స్టేజ్, ఒక ప్రత్యేకమైన స్టేజ్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ప్రారంభోత్సవాలు ఉన్నాయో అవన్నీ కూడా LED స్క్రీన్ లో కనిపించే విధంగా ప్రతి ఒక్క స్లాట్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఇటు ఎస్కలేటర్లు కావచ్చు, ఎంట్రన్స్ వద్ద కావచ్చు, లోపల కావచ్చు, అన్ని కూడా రంగురంగుల పూలతో అందంగా అలంకరించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసము ఇప్పటికీ అధికారులు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిఆర్పిఎఫ్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కూడా ఇక్కడ పాల్గొస్తున్నారు. మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కరీంనగర్ సంబంధించిన ఏవైతే ఆధునీకరించిన రైల్వే స్టేషన్ సంబంధించిన రైల్వే స్టేషన్ ప్రారంభించనున్నారు. సంపత్, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది? అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ ప్రారంభించనున్నారో, అయితే దేశవ్యాప్తంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి ఉండగా కరీంనగర్ రైల్వే స్టేషన్ సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇద్దరు కలిసి పాల్గొనడం జరుగుతుంది. వీరితో పాటు సికింద్రాబాద్ సంబంధించిన ఉన్నత స్థాయి రైల్వే అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే గతంలో ఇప్పటికే చూసుకుంటే ఈ రైల్వే స్టేషన్ సంబంధించిన అభివృద్ధి పనులను
కేంద్ర మంత్రితో పాటు వివిధ స్థాయిల కింద ఉన్నత స్థాయి రైల్వే అధికారులు ఇక్కడికి విచ్చేసి అన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. ధన్యవాదాలు సంపత్. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ అధికారికంగా వెల్లడించింది. మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. గాలింపు చర్యల్లో ఎదురుపడ్డ మావోయిస్టులు దీంతో ఇరు వర్గాల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో పాల్గొన్న భద్రతా బలగాల పోరాటానికి హ్యాట్స్ ఆఫ్ అంటూ కొన్నేళ్లుగా భారతదేశ వికాసానికి అడ్డు తగులుతున్న నక్సలిజంపై చేస్తున్న పోరులో కీలక విజయమని 2026 నాటికి 31 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మించాలనే ప్రధాని మోదీ సంకల్పానికి ఈ విజయం ఒక నిదర్శనమంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. మోదీ, అమిత్ షాలు ఇద్దరూ అలుపెరగని ప్రత్యామ్నాయాలతో భద్రతా బలగాలతో గొప్ప పోరాటాన్ని రెయిన్బౌళ్లు చేయించారని తెలిపారు. హనుమాన్ జయంతి వేడుకలను నేడు ఘనంగా నిర్వహించడానికి ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయాలలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కూడా ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఉదయం నుంచే హనుమాన్ ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. ఇక దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వేలాదిగా భక్తులు రామయ్య సన్నిధికి వస్తున్నారు. హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు నిన్నటి నుండి రామయ్య సన్నిధికి చేరుకొని ఇరుములు సమర్పిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం అన్ని విధాల ఏర్పాట్లను చేసింది. ఇక ఈ సందర్భంగా రామాలయ సహాయ కార్యనిర్వహణ అధికారి శ్రవణ్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ హనుమాన్ జయంతికి వేలాదిగా హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు భద్రాచలం రావడం జరుగుతుందని, వారికి అన్ని రకాల వసతులు, ప్రసాదం కౌంటర్లను దర్శనం సాఫీగా జరిగేందుకు ఏర్పాటు చేశామని అన్నారు. పలువురు హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు మాట్లాడుతూ భద్రాచలం రాములవారి సన్నిధిలో హనుమాన్ దీక్ష తీసుకొని ఇరుముడి ఇవ్వడం జరుగుతుందని, తమ మొక్కులు నెరవేరుతాయని తెలిపారు. మేము గత 10 సంవత్సరాలుగా మాలలు వేసుకుంటున్నాము. గత సంవత్సరం కొండగట్టుకి పాదయాత్రగా వెళ్ళాము. మా ఊరు నుంచి 180 కిలోమీటర్లు ఉంటుంది. ఈ సంవత్సరం భద్రాచలం వచ్చాము. ఈ సంవత్సరం 140 కిలోమీటర్లు పాదయాత్ర చేశాము. 3 రోజుల నుంచి పాదయాత్ర చేసి నిన్న దర్శనానికి ఇక్కడికి వచ్చాము. దర్శనం బాగా జరిగింది. ఈరోజు ఇరుముడి సమర్పించాము. విరమల ఇక్కడ మేము కోరుకున్న కోరికలు నెరవేర్చే రాములవారు చాలా అద్భుతంగా ఉండాలన్నా మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తున్నాం. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేము కరీంనగర్ నుంచి వచ్చాము. నేను ఇది రావడం సెకండ్ టైం. లాస్ట్ 6 months బ్యాక్ వచ్చాను. మళ్ళీ నైట్ వచ్చాము. హనుమత్ జయంతి సందర్భంగా భద్రాచల దేవస్థానంలో భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీరు, మజ్జిగ, జొన్న, వరి, ధాన్యం రైతులకు చెల్లించాల్సిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ నెల 23న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో స్థానిక రైతుల గోడు వినాలని కోరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో రైతులను దెబ్బతీస్తున్న ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు. వచ్చే వానాకాలంలో రైతులకు అవసరమైన పచ్చి రొట్ట, జనుము, జీలుగు విత్తనాలను పంపిణీ చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం జహీరాబాద్కు ప్రకటించిన 100 కోట్ల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని వెనక్కి తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే 48 గంటల్లో పైసలు ఇస్తున్నారు. 48 రోజులు అయిపోయింది. ఆయన 48 గంటలు కాదు, జొన్నలు కొని 48 రోజులైంది. ₹1 ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. రైతుల్లో ఉసురు పోసుకునేటువంటి ప్రభుత్వం అయిపోయింది.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రివ్యూ చేసి రైతులకు సరిపడా జనుము జీలుగు విత్తనాలు తక్షణమే అన్ని మండలాలకు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి రాయల్గా ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. మరోవైపు ఢిల్లీ ప్లే ఆఫ్స్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దేశవ్యాప్తంగా నేడు 103 అమృత్ భారత్ స్టేషన్లకు శ్రీకారం. రాజస్థాన్లోని బికనీర్ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని. రైల్వే మౌలిక సదుపాయాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుందన్న మోదీ. సరికొత్త రూపంతో పునఃప్రారంభానికి బేగంపేట్, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లు. తెలంగాణ వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దుకున్న అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు. యుఏఈ, జపాన్ చేరుకున్న భారత దౌత్య బృందాలు. పాకిస్తాన్ తీరును ఎండగట్టనున్న భారత్. నేడు కరీంనగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఏక్తా యాత్ర. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో 50,000 మందితో ర్యాలీకి ఏర్పాట్లు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు. అధికార యంత్రాంగం అప్రమత్తం. మార్కెట్లలో ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. రానున్న 2 రోజులు విస్తారంగా వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచన. ప్లే ఆఫ్స్కు చేరుకున్న ముంబై. ఢిల్లీపై 59 పరుగులతో విజయం. రాణించిన సూర్యకుమార్ యాదవ్, బుమ్రా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.